హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి పక్షవాతం వస్తుందని తెలుసు. అయితే నాలుకకు పక్షవాతం వస్తుందని నీకు తెలుసా? మరి నాలుకకు పక్షవాతం వస్తే ఆ పక్షవాతాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. మనము అల్లం ముక్కను కాస్త తీసుకొని దాన్ని నమిలి చప్పరిస్తూ రోజు తింటూ ఉంటే ఈ నాలుకకు వచ్చినటువంటి పక్షవాతాన్ని తగ్గించుకోవచ్చు. మనం ఈ వీడియోలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు వారి యొక్క అనారోగ్య సమస్యలను తగ్గించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని అలాగే ఆయుష్ను వృద్ధి చేసుకోవడానికి చక్కని పరిష్కార మార్గాన్ని తీసుకొని వచ్చాను. మీకు దగ్గరలో ఉన్నటువంటి గుంటగలగరాకును తీసుకుని వచ్చి రోజు కూరగా చేసుకొని తింటూ ఉంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.